ఈ వార్త పాకిస్తాన్ గుండెల్లో జల్లు అనిపించి ఉంటది. ఎందుకంటే ఇక అమెరికా అధ్యక్షుడు గనక దిగొచ్చి మోదీ గారు టైం ఇచ్చి మాట్లాడితే తీవ్రంగా నష్టపోయేది, ఒంటరైపోయేది పాకిస్తాన్. కాశ్మీర్ అంశంపై భారత్ పాకిస్తాన్ మధ్య జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అమెరికా స్పష్టం చేసింది. అది భారత్ పాక్ మధ్య ఉన్న సమస్య అని, ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాశ్మీర్ అనేది భారత్ పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య, రెండు దేశాలు నేరుగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఇదే దీర్ఘకాలంగా అమెరికా విధానం. ఏదైనా అంశంలో అమెరికా సహకారం కావాలనుకుంటే మేమందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఇప్పటికే పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. అందుకే కాశ్మీర్ సమస్యను భారత్ పాక్ పరిష్కరించుకోవాలని భావిస్తున్నా ఈ విషయంలో మాకు జోక్యం చేసుకోవాలనే ఆసక్తి కూడా లేదు అని ఓ సీనియర్ అధికారి తేల్చి చెప్పారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని విదేశాంగ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇంకో విషయం కూడా చాలా క్లియర్ గా చెప్తా. మోదీ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది, ఇంకే నాయకుడి వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. ఎవడో బెదిరిస్తే బెదిరిపోవాల్సిన అవసరం లేదని వ్యవహరించిన తీరే ఈ రోజు అగ్రరాజ్యం కూడా తలంచుకొని ఎస్ మేము భారత్ కి స్నేహితులం, మోదీకి స్నేహితులం అని చెప్పుకుంటున్నారు అంటే ఎంత స్ట్రాంగ్ లీడరో ఒకసారి ఆలోచించాలి. మీరేమంటారు?